అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కంకర క్రషర్ మిల్లును మూసివేయాలని నల్గొండ జిల్లా డిండి మండలం కేశాయి గ్రామస్తులు మాత్రం కూడా ఆ రోడ్డుకు అడ్డంగా కూడా దానికి సంబంధించిన వాహనాలను అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ శివాలయం పక్కన ఉన్నటువంటి గుట్టకు కూడా ఉదయం మధ్యాహ్నము సాయంత్రం అనే తేడా లేకుండా కూడా ఆ మందుగుండు సామాగ్రి పెట్టి బ్లాస్టింగ్ పెట్టడంతో కూడా ఆ గుట్ట నుంచి ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఎగిరి వచ్చి కూడా ఊర్లో ఉన్న ఇండ్ల మీద పడి కూడా ఇండ్లు కూడా ధ్వంసం అవుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే ఊరు మధ్యాహ్నం కూడా వందలాది ట్రిప్పర్లు వెళ్తున్న క్రమంలో కూడా దుమ్ము ధూళితో కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కూడా గ్రామస్తులు మొత్తం ఒకతాటి మీదకి వచ్చి కూడా ఎట్టి పరిస్థితుల్లో మా ఊరి నుంచి కూడా ఈ టిప్పర్లు పోవద్దు అంటూ కూడా వీళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. రోడ్డుకు అడ్డంగా కూడా టిప్పర్లను ఆపివేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సంఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని కూడా వాళ్ళకు సంధాయించిన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పోనీయమని చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ క్రషర్ మిల్ వాళ్ళకే మీరు ఆ సపోర్టు పలుకుతారా అంటూ కూడా ఒకానొక సందర్భంలో కూడా గ్రామస్తులు పోలీసుల మీద కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గ్రామస్తులు ఒకటే చెప్తున్నారు, మాకు ఏదైతే బ్లాస్టింగ్ పెట్టిన క్రమంలో కూడా అక్కడ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు ఎగిరి వచ్చి పడుతున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, అవన్నీ కూడా ఆగమైపోతున్నాయి, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. కాబట్టి మేము ఎన్నిసార్లు కూడా ఈ కంకర మిల్లు వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ దారి కాకుండా వేరే దారి చూసుకోవాలని కూడా మేము పదే చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇలా మేము ఈరోజు ఇక్కడ బంద్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే రోడ్డుకు గొంతు దోమి కూడా ఇక్కడ నుంచి ట్రిప్పర్లు పోకుండా కూడా మేము చేస్తామని కూడా ఊరు మొత్తం ఏకమై కూడా ఆ ట్రిప్పర్లను అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ బ్లాస్టింగ్కు సంబంధించి కూడా గ్రామస్తులు కూడా ఆర్టీవీతో కూడా మాట్లాడి తన ఆవేదనను వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. అసలు గ్రామ ప్రజలు ఆర్టీవీతో ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. శేషాయకుంట ఇక్కడ మాది 4 ఎకరాల భూమి ఉంది. మా అమ్మ పేరు మీద సాయం అని మా భూమి మొత్తం ఎత్తేసి మొత్తం రిగ్గు కొట్టిండి. భూమి మాదే. ఈ ల్యాండ్ పైన శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం దారి కూడా లేకుండా అయిపోయింది. మొత్తం ఏమన్నా మొత్తం ఈ బోర్ బొక్కలు వేసిన వల్ల ఈ జనాలకు మొత్తం చాలా ఇబ్బంది కలుగుతుంది. పంటలు వండతలేవు, ఎక్కడ పంటలు వండతలేవు. బోర్లు వేస్తే బోర్లు ఎండిపోతున్నాయి. ఊళ్ళో ఏమైనా దుమ్ము ధూళి మొత్తం పంట భూములు పంటలు వంతలేవు. మేకల మీద ఏమన్నా మేస్తలేరు రైతులు మొత్తం ఏంది అని అంటే మేమందరం వచ్చి ఏంది సమస్య అంటే ఊరి వాళ్ళు ముసలోళ్ళు ఉంటే నీళ్ళు కొట్టండి పటేలాగిరి సంగతి అంటే ఎవరంటే రాజేశ్వర రెడ్డి పటేలా నీళ్ళు కొట్టామంటే మీకు ఎందుకు కొడతాం, మీరు పోయి ఇళ్ళల్లో వండుకోవచ్చు కదా, బయటికి ఎందుకు వస్తారో అని మాట్లాడుతుండే అతను. ఏమన్నా అంటే నన్ను పొద్దుగాల ఫోన్ చేసి ఆయన్నే ఫోన్ చేసి నెంబర్ ఎవరిచ్చిరో నాకు తెలియదు, నాకు ఆయన నెంబర్ నాకు తెలియదు. నువ్వు ఎవరివిరా, నువ్వు నా పని లాభానికి అది ఇది అని మాట్లాడుతుండ్రా పటేలా, ఏదైనా ఉంటే మాట్లాడదామని నేనంటే నన్ను బెదిరిస్తుండు. నీ సంగతి చూస్తుంటా పోయేటప్పుడు నేనేమో చేస్తా, నేను ఆడుకోతా ఈడుకోతా అని మాట్లాడుతుండు. ఆయన ఎంత దూరం అనే పోని మేము ఇంకేడుకనే పోతాం, రేవంత్ రెడ్డి తాను కోతా అంటుండే. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా చంపమంటాడా జనాలని? బాలనాయక్ ఏమైనా చంపమంటాడా? మేము ఏడుకనే పోతాం. ఆయన ఎంత దూరం పోతాడో పోతాం. ఆ రాజేశ్వర రెడ్డి చూద్దాం ఎంత దూరం పోతాడో చూస్తా. ఆయన ఎంత దూరం పోతాడో మేము అంత దూరం పోతాం. పోయేది మాకేమన్నా అది లేదా అని ఇది మేము చెప్తున్నాము. ఈ కేసీఆర్ మెయిన్ మాకు బంద్ అయితే మేము ఇక్కడ హైదరాబాద్లో పడి బతుకుతున్నాం కాబట్టి ఈ ఏరియాకి వచ్చి మా భూములు మేము చేసుకొని మేము బతకగలుగుతాం. నా పేరు వరికొప్పల నారాయణ. ఇక్కడ శివాలయం ఉన్నది. ఈ దేవుడు చాలా ఏళ్ళ నుంచి ఉన్నవాడు. ఆ స్వామి వల్ల మేము ఆడ నీళ్ళు ఉంటే నీళ్ళు కూడా పోయినాయి. ఆడ బ్లాస్టింగ్ దెబ్బ వల్ల ఆ నీళ్ళు పోయినాయి. ఇంకా మేము ఏం చేయాలి, పూజ వాళ్ళు కూడా ఎవరు ఉండే కాలం లేదు. ఇది దీని నష్టం తీసేయాలి, ఇది పూరా రానియద్దు, కేసీఆర్ బంద్ చేసేయాలి అని మేము కోరుతున్నాం. మాకు ఇప్పుడు దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. దాని ఇన్ఫెక్షన్ వల్ల దుమ్ము వల్ల మా పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, సర్ది జలుబులు అవుతున్నాయి. మరి మాకు పరిష్కారం ఏం చూస్తే చూపియండి రాజశెట్టి గారు అని చెప్తున్నాం. కేసులు మాత్రం బంద్ చేయాలి. పని చేయకుండా మాత్రం మేము ధర్నా చేస్తుంటేనే అన్యాయం చేస్తావా చేసుకో, అన్యాయం చేస్తావా చేసుకో అని చెప్తారు. అంతే. మాది ఈ ఉద్ది అనేది మనం వచ్చే దారిలో శిల్క ఉంది. మా నాయన ఆనాడు కన్న కష్టపడి సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న శిల్కలా మేము మొత్తం 7 మంది ఆడపిల్లలం. 7 మంది ఆడపిల్లలని 2 పంటలు పండించి మా నాయన బతికిచ్చిండు. ఈ రోజు మొత్తమే దాని మీద మొత్తం ఆగుదోలి మొత్తం దాన్ని చెరువు కుంట లెక్క చేసిండు. వీడికి 3 ఏండ్ల పొద్దాయి అండ్ల పావు చెరు బియ్యం ఒడ్లు వండడం లేదు. మేము ఆ శిల్కను అది కనిపెట్టుకొని బతికిన వాళ్ళం. ఇవాళ మాకు పావు చెరు బియ్యం లేకుంటే కంట్రోల్ బియ్యం తినవలసి వచ్చింది. మాకు
7 మంది మేము ఎట్లా బతికిచ్చిండో మా నాయన, ఎట్లా పెళ్లి చేసిండో, ఎట్లా పెద్దగా అయిండో, పెద్ద చేసిండో. కానీ ఇవాళ మాకు పావుసేరు బత్యం పండడం లేదంట్లా. మనం పోయే దారిలోనే ఉంటుంది. మొత్తం కుంట చేసుకోనన్నా చేసుకోమను, లేకపోతే ఆయన కుంటటికి చేసుకొని చిలకలకు నీళ్ళన్న కూరలకు నీళ్ళన్న కొట్టుకోవాను. అంత కాడి అట్లా అయితేనే సరిపోయి. ఇప్పుడు ఈ కేసీఆర్ బందన చేయాలి, ఆడంగా బండ్లు రావడం బందన చేయాలి, మా చిలక మాకు మా బతుకు తెరివేందో చూపియనన్నా చూపెట్టాలి. అంతవరకు దాకా మాత్రం మేము ఊకోము. ఎంత దూరం పోయినా కానీ 7 దాకానైనా పోగలుగుతాం మేము ఇప్పుడు మేము ఇప్పుడు 3 ఏళ్ళ పొద్దు మేము మా పిల్లలు పట్నం ఎన్నడు పట్నం పోనోళ్ళు. నా ఒక్క బిడ్డ ఉంటే పట్నం పోయింది. అండ్ల పంట వండక నా మనవనికి బాధతోటి మేము కన్న కష్టం పాడుకుంటే కన్న బాధ తీస్తున్నాం. నా మనవనికి గుండె రంధ్రంతో మేము కన్న కష్టం చేసుకొని బతుకుతున్నాం. మా మనవని ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా మేము బతుకుతున్నాం. మా మనవని మీద బతుకు తెరుగు పెట్టుకొని మేము ఆశలు పెట్టుకొని అండ్ల పంట వండితే మేము ఆ పావుసేరు బియ్యం మేము వండుకొని తిని మేము కష్టం చేసుకొని నా పిల్లగానికి హాస్పిటల్కి పెట్టుకోగలుగుతాము. అట్లా లేకుంటే ఇట్లా అయింది సారు. మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.